మా యోగక్షేమాలన్నీ మా మేడమే చూస్తారండి, అన్నీ ఆవిడే చూసుకుంటారు. ఆశీర్వదించుతారు చాలు. ఆశీర్వాదం ఉంటే ఎంత లెక్కైనా వెళ్ళగలరు వాళ్ళు. దేవుళ్ళు అంటే పనికింది వాళ్ళు బాగా చూస్తున్న వాళ్ళు వాళ్ళకి ఇలాంటి ఆలోచించి చెప్పడం అనేది చాలా గ్రేట్, గొప్ప విషయం. నేను మీ ఇవ్వాలి. చాలామంది అనారోగ్యానికి పాల్పడి అంటే ఇంకా ట్రీట్మెంట్ కూడా చేసుకుని ఇంకా బతకరు అని హోప్లెస్తో ఉన్న వారికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ ఆశ్రయ ఫౌండేషన్ నిలబడుతుంది. నిజంగా ఇంకా చనిపోతామని తెలిసిన ఆ చివరి ఘడియలు, చివరి గంటలు కూడా ఈ ఆశ్రయ ఫౌండేషన్ వాళ్ళకి దగ్గర ఉండి ఆప్యాయతో చివరి మజిలీ వరకు ఇంకా వీడ్కోలు చెప్తుంది. వాస్తవానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్యారలైజ్ అయ్యి, అలాగే క్యాన్సర్ పేషెంట్లు, అలాగే ఇతరత్ర కారణాల వల్ల ఇంకా చావుకు దగ్గరన ఉన్నవాళ్ళు ఎక్కడికి వస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఎవరిని కూడా రూపాయి ఆశించకుండా ఉచితంగా ఇక్కడ వాళ్ళకి షెల్టర్ కల్పిస్తున్నారు. ఇంకా చివరి మజిలీ కూడా వాళ్ళ సొంత ఖర్చులతో చేస్తున్నారు. ఎవరైనా దాతలు వచ్చి ఇస్తే కానీ వాళ్ళు చెయ్యి చాల్పని పరిస్థితి. నిజంగా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఆశ్రయ ఫౌండేషన్ గురించి ఈరోజు మీకు పరిచయం చెప్పబోతున్నాను. ఒక్క దంపతులు ఇద్దరు తల్లి తండ్రి అయ్యి ఎవరైతే ఇక్కడ బెడ్ మీద ఉన్నారో వాళ్ళకి అన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ కొవ్వూరు దగ్గర ఉన్న ఈ ఆశ్రయ ఫౌండేషన్లో అసలు వాళ్ళు ఎటువంటి పేషెంట్లు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వాట్స్ ది స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విజయ్ పల్లవి దంపతులు స్థాపించిన ఆశ్రయ ఫౌండేషన్ మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. చివరి దశలో జీవన పోరాటం చేస్తున్న క్యాన్సర్ రోగులు, ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ ఒంటరిగా కన్నీళ్లు కారుస్తున్న నిస్సహాయులకు ఇది ఆశలనేడుగా మారింది. ప్రేమే పెద్ద ఔషధం అని నమ్మిన ఈ దంపతులు బతుకుపై ఆశ కోల్పోయిన వారికి చివరి శ్వాస వరకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కార్పొరేట్ స్థాయి వసతులు అందిస్తూనే కంటికి రెప్పలా కాపాడే ఆత్మీయతను పంచుతున్నారు. ఇక్కడ కొవ్వూరులో పెట్టడం జరిగిందండి. 4 బెడ్స్ తోటి పాలియేటివ్ కేర్ అండ్ హాస్పిస్ అని స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లో, అంటే 4th స్టేజ్ అంటారు దీన్ని, ఇంకా కీమోథెరపీ, రేడియేషన్ అన్నీ అయిపోయాక ఇంకా మేమేం చేయలేము అన్నప్పుడు డాక్టర్స్ మేము అలాంటి పేషెంట్స్ని తీసుకుని వాళ్ళకి ఇంకా లాస్ట్ మినిట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దాన్ని బట్టి మేము వాళ్ళని ట్రీట్ చేయడం అవుతుందన్నమాట. అంటే వామిటింగ్స్ అయినా, లేకపోతే పెయిన్ ఉంటుంది బాగా క్యాన్సర్ పేషెంట్స్కి, వూండెడ్ పేషెంట్స్ వస్తారు, బాగా వూండ్స్ బయటకు వచ్చేసి, అలాంటి పేషెంట్స్కి మేము హెల్ప్ చేస్తాం. మా దగ్గర పెట్టుకుని బేసిక్గా కంఫర్టబుల్ డెత్ ఇవ్వడానికి ట్రై చేస్తామండి. సో పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా మాతోటే ఉంటారు, పేషెంట్ తోటి ఉంటారు. చివరి వరకు పేషెంట్ చేయి పట్టుకుని వాళ్ళు వాళ్ళ జర్నీ అయిపోయేటట్టు వాళ్ళు చూసుకుంటారు. అదండి మేము చేసింది. ఇప్పుడు హాస్పిస్ పెట్టామంటే డాక్టర్స్తో చిన్న రోల్ ఉంటుంది, కౌన్సిలర్స్తో రోల్ ఉంటుంది, మెడికల్ టీం వాళ్ళతో రోల్ ఉంటుంది, సోషల్ వర్కర్స్తో ఉంటుందండి ఎక్కువ. సో బేసిక్గా ఇదేంటంటే ఒకళ్ళు వచ్చారంటే ఓ పేషెంట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, వాళ్ళకి ఎందుకు, ముందు అసలు జబ్బు కన్నా ఎక్కువ వాళ్ళు అసలు ఎవరు, వాళ్ళ మనిషిగా ఏమిటన్నది అది బయటకు తీసుకొస్తాం. ఇప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్తే ఇట్స్ ఓన్లీ అబౌట్ ద డిజీజ్ అండి. ఎలా మాట్లాడుకుంటారంటే ఈ పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ నా బెడ్ నెంబర్ 12 అంటారు, లేకపోతే ఇంకొక స్టమక్ క్యాన్సర్ పేషెంట్ అంటారు, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అంటారు, తప్పిస్తే పేరు మాత్రం చెప్పి ఎవరు పిలవరు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే పేరు పిలిచి వాళ్ళు అసలు ఏమిటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి, వాళ్ళు ఏం చేసేవారు, ఇదివరకు ఆడవాళ్ళు అయితే వాళ్ళు ఏం వండుకునేవారు, ఏం తినేవారు, వాళ్ళవన్నీ బయటకు తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడేటట్టు మేము చేస్తాం. సో డాక్టర్ రోల్ ఏంటంటే వాళ్ళు వచ్చి పేషెంట్ని చూడడం, వాళ్ళకి పెయిన్ మెడికేషన్ ఇవ్వడం తప్పిస్తే ఇంకా మిగతాదంతా సోషల్ వర్కర్సు, తర్వాత కౌన్సిలర్సు చేసే పని ఇది ఎక్కువ. తమకు చివరి దశ వచ్చిందనే విషయాన్ని కూడా తెలియనివ్వకుండా నవ్వులు పూయిస్తూ ఆశను నింపుతూ ప్రేమతో వారిని సంరక్షిస్తున్నారు. చివరి క్షణాల్లో వైద్యుల కన్నా మందుల కన్నా మనసుకు దగ్గరగా ఉండే చేయి కావాలి అనే ఆలోచనతో ఈ దంపతులు చేస్తున్న సేవ అద్భుతం.
పల్లవి గతంలో ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు క్యాన్సర్ చికిత్స కోసం తెలుగు రాష్ట్రాల నలుదిక్కుల నుంచి ఆశగా వస్తున్న పేషెంట్లను చూసి చలించిపోయారు. వారికి చివరి క్షణాల్లో తోడుగా ఉండాలనే సంకల్పంతో తన భర్త విజయ్తో తన ఆలోచనలు పంచుకున్నారు. ఆ బాధే ఈ సేవా యాగానికి నాంది పలికింది. చిన్న స్థాయిలో మొదలైన ఈ ఆశ్రయం నేడు కొవ్వూరులోని నందమూరు రోడ్డులో విశాలమైన భవనంగా రూపుదిద్దుకుంది. ఫస్ట్ సేవ చేయాలని ఆలోచన వచ్చింది. రెండోది ఈ సేవ మా మేనేజింగ్ ట్రస్టీకి ఉన్న ఎక్స్పోజర్ని బట్టి, పల్లవికి ఉన్న ఎక్స్పోజర్ని బట్టి మేము ఆ లైన్లోకి దిగాము. ఎందుకంటే ఇది అవసరం, ఇది ఎక్కడ లేనిది, ఇది దీనికి రెస్పాన్స్ ఉంది. అంటే బిజినెస్ పరంగా కాదు, అవసరాన్ని బట్టి ఒక రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు 4 బెడ్స్తో అయినా ఇవాళ 40 బెడ్స్కి పెరిగిన తర్వాత అయినా మేము 90% ఆక్యుపెన్సీలో ఉన్నాం. అంటే ఏపీలో లేదండి, ఇది ఇలాంటిది లేదు. వైజాగ్లో ఇంకా ఇనాగ్రేట్ చేశారో లేదో తెలీదు, కానీ ఇది హాస్పిస్ అండ్ పాలియేటివ్ కేర్ ఎక్స్క్లూజివ్గా ఇండివిజువల్గా పెట్టింది మాత్రం మేమే. అది మాత్రం నేను చెప్పచ్చు. ఎందుకంటే ఇంకెక్కడ పెట్టినా ఎవరు పెట్టినా ఒక ఆర్గనైజేషనో లేకపోతే ఇంకొక సంస్థ ఏదైనా బ్యాకింగ్ ఉండి చేశారు, కానీ ఇండివిజువల్గా మేము చేసింది అది మా స్ట్రెంగ్త్తో వీక్నెస్ తెలియదు, కానీ ఇది మాత్రం మేము చేసింది ఇప్పటిదాకా మా భుజాల మీదే నడుస్తుంది. సో దీనికి అయ్యే ఖర్చు ఇప్పుడు ఒకటి ఏంటంటే దీనికి ఖర్చు ఎలా మీట్ అవుతున్నారు అన్నది క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ డొనేషన్స్, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు కూడా. సో మేము ఏం చేస్తున్నాం అంటే ఆల్టర్నేటివ్ మెజర్స్ చూస్తున్నాం. కొంచెం మేము క్యాన్సర్ వాళ్ళకి ఫ్రీగా చేద్దామనే ఐడియాతో మొదలుపెట్టాము. ఇప్పుడు ఏంటంటే అసిస్టెడ్ లివింగ్, అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు లేకపోతే క్యాన్సర్ వాళ్ళకి 99% ఫ్రీ. వాళ్ళు డొనేషన్ ఇస్తే మాత్రం మేము వద్దన్నాం. వాళ్ళు తర్వాత ఫ్యామిలీ వాళ్ళు కూడా, అంటే మేము అడగం, ఇన్సిస్ట్ చేయము, డొనేషన్ ఇవ్వమని మాత్రం రిక్వెస్ట్ చేస్తాం అప్పుడప్పుడు. ఎందుకంటే మా వచ్చే పేషెంట్కి, క్యాన్సర్ పేషెంట్ కన్నా దేర్ ఇస్ అ కాస్ట్. అంటే డైలీ అట్లీస్ట్ 2-3 డయాపర్స్ మార్చాలి, ఫుడ్ తక్కువైనా కూడా దెన్ క్లీనింగ్, స్టాఫ్ ఖర్చు, ఇవన్నీ ఖర్చు డైలీ బేసిస్ మీద ఒక few thousands అవుతుంది పర్ హెడ్. సో దానికి ఆ కాస్ట్ని ఆఫ్సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మోడల్ మారుస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఎలాగంటే అసిస్టెడ్ లివింగ్, అదే మీకు ఇందాక అన్నట్టు పక్షవాతం వచ్చిన వాళ్ళు లేకపోతే స్ట్రోక్ ఉన్నవాళ్ళు ఇంట్లో సమంగా చూసుకోలేకపోతే కష్టం అవుతుంది అప్పుడప్పుడు రెసిడెన్సెస్లో చూసుకోవడానికి. ఇక్కడున్న వాతావరణం వేరు, ఇక్కడున్న మా స్టాఫ్ ఎక్స్పీరియన్స్ వేరు, ఇక్కడున్న మెడికల్ ఫెసిలిటీస్ మాకున్న బ్యాకప్ ఉంది. కష్టమో నష్టమో మేము ఈదాలి కదా. ములిగాక ఎంత లోతుందో మాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు కదా, ఇంకో మూడో వ్యక్తికి తెలియదు కదా. మాతో ఇందులో సహకరిస్తున్న వాళ్ళు, సహాయం చేస్తున్న వాళ్ళు, అప్పుడప్పుడు చేయిస్తున్న వాళ్ళు మా స్టాఫే. ఇంకా మా ఇప్పటిదాకా ఇచ్చిన డొనేషన్స్, ఇప్పుడు ఇది బిల్డింగ్ డొనేటెడ్, ల్యాండ్ ఇస్ వీ స్టిల్ పే రెంట్ ఫర్ ద ల్యాండ్. అంటే ల్యాండ్ ఇవ్వడం కష్టమే, కానీ ఆయన రెంటల్ బేసిస్ మీద ఇచ్చాడు. ఇక్కడ చేరిన వారికి డాక్టర్ల ఉచిత కన్సల్టెన్సీ, మెడిసిన్స్, వెంటిలేటర్స్, అంబులెన్స్, కార్పొరేట్ స్టైల్ పడక గదులు, ఆహారం, పానీయం, బట్టలు అన్నీ పూర్తిగా ఉచితంగా అందిస్తారు. దాతలు మానవత్వంతో అందించే సహాయం ద్వారానే ఈ ఆశ్రయం నడుస్తోంది. అడగకుండా, చేయి చాపకుండా దాతలు స్వయంగా వచ్చి సాయం చేస్తే తప్ప ప్రేమతోనే ఈ ఫౌండేషన్ను నిలబెడుతున్నారు. చివరి శ్వాస విడిచినా కూడా బంధువులకు సమాచారమిచ్చి వారు రాకపోతే వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. మాది భీమవరం అండి. మా వారికి పెడాస్ వచ్చింది, ఆయనకి ప్రాబ్లం వచ్చిందండి. ఆయన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానండి. ఫస్ట్ 3వ పేషెంట్ కింద వచ్చాను. ఇప్పటికీ ఇలాగే ఉన్నాను. ఆయన వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను.
మేడం నన్ను ఒక కూతురులో చూసుకుంటారు. మేడం దగ్గరే ఉండిపోతాను. నాకు ఇద్దరు పిల్లలే, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. సత్యవరిశ్వరరావు నా పేరు. బట్టలట్లో పనిచేసేవాడిని నేను. నాకు అనుకోకుండా పడిపోతే పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఎడంకాలు ఎడచేయి పడిపోయినాయి. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. వచ్చే ముందు నేను నల్లపోయేవాడిని. ఇక్కడ సర్వీస్ చేస్తే ఆ సహకారంతో నడుస్తున్నాను. నేను కాలుతో నడుస్తాను. డబ్బులు ఏమీ తీసుకోవట్లేదు. ఫ్రీ సర్వీసే చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. టైంకి టిఫిన్ ఫుడ్డు అన్నీ వాళ్ళే పెడతారు. మనం తినకపోతే వాళ్ళే తినిపిస్తారు. బాగా చూసుకుంటున్నారు. సూపర్. ఇంట్లో కూడా అలాంటి అవకాశాలు ఉండవు. అంత బాగా చూస్తున్నారు డాక్టర్లు, మేనేజర్లు. నేను బాత్రూంలో పోయి పడ్డా. అక్కడ ఆపరేషన్ చేశారు కానీ షుగర్ ఉంది నాకు. ఆయన మడింకాడు పుండు తగ్గపోతే ఇక నేను ఇక్కడికి వచ్చేసా. మా అయ్యంకుడు గారు సూసైడ్ చేశారు ఇక్కడ. నాకు బాగుంది, ఇబ్బంది ఏమి లేదు. శుభ్రంగా చూస్తారు, ఏమీ బాధ లేదు. పడుకోబెడతారు, లేవదెత్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. మా చిన్నమ్మాయి వచ్చి చేర్చింది. అది ఏం చెప్పమంట, ఆశీర్వదించుతా చాలు. ఆశీర్వాదం ఉంటే ఎంత లెక్కైనా వెళ్ళగలరు వాళ్ళు. అది అంతకన్నా ఇంకేం కావాలండి? ఆశీర్వాదానికి మించిన ఆస్తి లేదు. మీకైనా ఎవరికైనా ఆశీర్వాదం ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలరు. నాకేం ఇబ్బంది లేదు. లేదు లేదు లేదు, మా అమ్మాయి గుర్తొస్తుంది అంతే. నాకేం ఫీలింగ్ లేదు. వీళ్ళే కొడుకులు అనుకుంటా, వీళ్ళే మనవాళ్ళు అనుకుంటా, కాసేపు అట ఇటు జోకులు బాగానే చూస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఇంటికాడ ఉంటేనే వాళ్ళు ఉద్యోగాలు పోతే ఒక్కదాన్ని ఉండాలి. ఏడైతే ఏం లేదు. ఒక మనిషిని పెడితే ఒక మనిషే ఉంటుంది. ఏడైతే 10 మంది ఉంటారు, ఇబ్బంది లేదు. ఇక్కడ చేరిన ప్రతి పేషెంట్ తమను అనాథల్లా కాకుండా సొంత మనుషుల్లా చూసుకుంటున్నారని కన్నీళ్లతో చెబుతున్నారు. చివరి క్షణాల్లో కూడా బతుకుపై విశ్వాసం, ఆనందం మళ్లీ కలుగుతుంది. ఇక్కడ ఏడుపు కన్నీరు కన్నా ఆశ కన్నీరు ఎక్కువగా కనిపిస్తుంది. విజయ్, పల్లవి దంపతులు చేస్తున్న ఈ పని దేవుడే చేయించి ఉండాలి అంటూ పేషెంట్లే వారిని ఆశీర్వదిస్తున్నారు. కష్టాలైనా నష్టాలైనా భరించి ఈ స్థాయికి రాగలిగారంటే తమతో పాటు ఫౌండేషన్లో పనిచేస్తున్న టీం సభ్యుల కృషి కూడా ఎంతో ఉందని ఈ దంపతులు కృతజ్ఞతగా తెలుపుతున్నారు. ఏపీలో చివరి క్షణాలు గడుపుతున్న వారికి ఆశ్రయం కల్పిస్తున్న ఒకే ఒక్క ఫౌండేషన్ ఇది. ప్రాణాలు ముగిసే క్షణాన పక్కనే ఎవరో ప్రేమగా నేనున్నాను అనడం మనిషిగా పుట్టిన గొప్పతనం. ఆ గొప్పతనానికి నిజరూపం కొవ్వూరులోని ఆశ్రయ ఫౌండేషన్ అనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ అంతటా మరిన్ని ఆశ్రయాలు స్థాపించాలనేదే ఈ దంపతుల కల. చూసారు కదా, ఆకలేస్తే అన్నం పెడుతున్నారు, చేద తీరుస్తున్నారు, చివరి మజిలీ కొరకు మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్తున్నారు ఈ ఆశ్రయ ఫౌండేషన్. నిజంగా వీళ్ళకి ఈ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే చెప్పచ్చు. ఎందుకంటే ఈ దంపతిద్దరు అందరికీ తల్లి, తండ్రి, అక్క, చెల్లి అన్ని బంధాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి చివరి క్షణంలో కూడా జాగ్రత్తగా సాగనంపే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవాన్ని చెప్పాలంటే కనుక అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పి కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరో మంచి ఎపిసోడ్తో మనం ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, కొవ్వూరు నుంచి.